నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్లో చిన్న మూవీగా రిలీజ్ అయి పెద్ద హిట్ అయిన మూవీస్లో కాంతారా మూవీ కూడా ఒకటి. ఈ మూవీ అన్ని భాషల్లో పెద్ద హిట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ గురించి ఎస్పెషల్గా మాట్లాడుకోవాలి అని అంటే వరాహ రూపం సాంగ్ గురించి ఎస్పెషల్గా మాట్లాడుకోవాలి. ఈ సాంగ్ కాంతారా మూవీకి ఒక సోల్ అని చెప్పొచ్చు. సో ఆ సాంగ్ పాడిన శ్రీలలిత గారు ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడదాం. హాయ్ బ్యూటిఫుల్. హలో సిరి, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీ వాయిస్ దేశం అంతటా అలా విహరిస్తుంది. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ మనం ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు మీరు ఒక మంచి క్లాసికల్ సింగర్ కాబట్టి ఒక మంచి సాంగ్తోని. యా, తప్పకుండా. భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. భావయామి గోపాలబాలం మనసేవితం తత్పదం చింతయేయం సదా. సూపర్, అసలు థ్యాంక్ యూ. వింటూ ఉంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కెరియర్ ఎలా స్టార్ట్ అయింది? చిన్నప్పటి నుంచి మీరు ఒక మంచి సింగర్ అని అందరికీ తెలిసిన విషయమే. మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నారు అందరూ. అసలు ఈ సింగింగ్ సైడ్ ఇంట్రెస్ట్ ఎలా? మెయిన్ మా అమ్మ నాన్న ఇద్దరికి చాలా ఇష్టం. అంటే నేను పుట్టంగానే సింగర్ని చేద్దామని వాళ్ళు అనుకున్నారు. సో అలానే నాకు 3.5 years ఉన్నప్పటి నుంచి నాకు సాంగ్స్ వినిపించడం, అంటే స్టేజ్ ఫియర్ ఉండకూడదని చెప్పి బేబీ కాంపిటీషన్స్కి వాటన్నిటికీ అమ్మ తీసుకెళ్ళడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేవి. సో ఫర్ ద ఫస్ట్ టైం సరిగమబా లిటిల్ ఛాన్స్ అని ఒక ప్రోగ్రాంలో పాడడం జరిగింది నాకు 6 years ఉన్నప్పుడు. సో అలాగా ఇప్పటి వరకు ఒక 15 to 20 షోస్ అలా అమ్మ తీసుకెళ్ళి నేను కొన్ని విన్ అయ్యి, సో అలా జరుగుతూ ఉందన్నమాట. సో నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది. సో ఇప్పటి వరకు ఎప్పుడైనా సింగర్ కాకపోయి ఉంటే ఇంకేదైనా అవ్వాలి అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? లేదండి, అసలు ఆలోచన రాలేదు యాక్చువల్గా. ఎటు చూసినా పాటే. యా, ఎందుకంటే చాలా నేర్చుకోవాల్సింది ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా క్లాసికల్ మ్యూజిక్ విన్నా కూడా అసలు ఇంత ఉందా అనిపిస్తుంది. అంటే ఇంత నేర్చుకున్నా కూడా ఇన్ని సంవత్సరాలు ఎంతో ఉంటుంది. అది మన సింగింగ్, మన మ్యూజిక్ యొక్క గొప్పతనం అదంతా. ఓకే, అంటే ఇంట్లో అందరూ సింగర్సే కదా, మళ్ళీ బయట గురువుల దగ్గర నేర్చుకోవడం ఏమైనా రిక్వైర్డ్ అనిపించింది? అంటే యాక్చువల్లీ నేను కొంచెం అల్లరి చేసేదాన్ని అనమాట క్లాసెస్కి. మన మాట వినర్ అయితే ఇంట్లో అంటే ఇది ఉంటుంది కదా, తర్వాత పాడతాలే, నువ్వే కదా తర్వాత వస్తాలే క్లాస్ కంటే వాళ్ళు కూడా తిట్టేవాళ్ళు కదా. ఆ స్ట్రిక్ట్నెస్ అనేది లేదు, ఆ భయం లేదు. ఏదో అలా నేర్చేసుకుంటూ సీరియస్గా తీసుకునేదాన్ని కాదనమాట. ఓకే, సో ఇప్పుడు మనం వరాహ రూపం సాంగ్ గురించి మాట్లాడుకుందాము. అసలు అంటే ఆ మూవీకి, కాంతారా మూవీ చూసిన వాళ్ళందరికీ అక్కడ ఆ సాంగ్ దగ్గరనే గూస్ బంప్స్ రావటం. ఖచ్చితంగా, అవును. సో దాని గురించి అంటే వన్స్ కాంతారా చూసారు అని అంటే ఖచ్చితంగా ఆ సాంగ్ గురించి మాట్లాడుకుంటాం. సో అసలు ఆ సాంగ్ సెలెక్షన్ మీద కంటే మీరు అది పాడాలి అనే ఛాన్స్ ఎలా వచ్చింది ఫస్ట్? యాక్చువల్లీ అంటే నేను మూవీలో పాడలేదు, నేను కవర్ సాంగ్ చేశానంటే ఆ మూవీది. సో కానీ అదంతా బాగా సెట్ అయింది. అంటే మెయిన్ నేను ఇందులో కజు అనే ఒక ఇన్స్ట్రుమెంట్ వాడాను. అది ప్లే చేస్తూ నేను పాడాను అనమాట, ఓన్లీ సింగింగ్ చేయలేదు. సో అది చేసి మళ్ళీ నేను కొంచెం ఓన్గా నాకున్న మ్యూజిక్ నాలెడ్జ్తో ఐ క్రియేటెడ్ సమ్ స్వరాస్ అండ్ యాడెడ్ టు దట్ అనమాట. అంటే మీరు చెప్పినట్టు ఆ మూవీ చూసిన తర్వాత అసలు ఆ సాంగ్ మైండ్లో నుంచి వెళ్ళట్లేదు. సో నేను ఆ మూవీ చూసిన ఒక 2-3 days వరకు అదే హమ్ చేసుకుంటూ ఎక్కడికి వెళ్ళినా అదే పాడుకుంటూ ఉండేదాన్ని అనమాట. సో ఏదో ఒకటి చేయాలి, అండ్ ఆ హ్యాస్టిస్ చేయకూడదు, ఏదైనా కొత్తగా మన మార్క్తో ఉండి చేయాలి అని చెప్పిన ఉద్దేశంతో కజు అనే ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ఐ సాంగ్ ఇట్. బట్ అది అంత వ్యూస్ వచ్చి అందరూ అంత లైక్ చేస్తారని అనుకోలేదు. బట్ యా, థ్యాంక్ యూ. ఓకే, అంటే ఇప్పటి వరకు అన్నారు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ ఇంట్లో వాళ్ళగా కూడా బయట నేర్చుకున్నారు అని చెప్పేసి. మ్యూజిక్ ఒకటే కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీరు ప్లే చేస్తున్నారు కదా?
ఇన్స్ట్రుమెంట్స్ అంటే నేర్చుకోవాల్సింది, బట్ దీనికి అంటే ఇన్ని జానర్స్ కవర్ చేయడానికే సరిపోతుంది. క్లాసికల్, లైట్ మ్యూజిక్, మూవీ సాంగ్స్లో మళ్ళీ డిఫరెంట్ థింగ్స్. సో ఇలాంటివన్నీ మేనేజ్ చేయడంతోనే సరిపోతుంది. అండ్ దట్ టు లైక్ ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి కదా, లైక్ రొటీన్ వర్క్ మనవి. సో ఇన్స్ట్రుమెంట్ అంటే అదొక డెడికేటెడ్గా ఒక 15 years నేర్చుకుంటే కానీ రాదు. ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా, వైలన్ ఆర్ కీబోర్డ్ ఆర్ ఎనీథింగ్, బట్ ఐఎమ్ ప్లానింగ్ టు లెర్న్ కీబోర్డ్. సో అదైతే ప్లాన్ ఉంది ప్రస్తుతానికి. సో కజు అనే ఇన్స్ట్రుమెంట్ నాకు చిన్నప్పటి నుంచి చాలామంది దగ్గర విన్నాను అనమాట, సింగర్స్ దగ్గర, మ్యూజిషియన్ బ్రదర్స్ దగ్గర, అందరి దగ్గర. సో అది అంత సీరియస్గా తీసుకోలేదు అప్పుడు. ఇదేదో బాగుందే, ఇంత చిన్న ఇన్స్ట్రుమెంట్ నుంచి ఇలా వస్తుంది సౌండ్స్ అని అనుకుంటూ ఉండేదాన్ని. బట్ ఒక పాట చేశాను, నీలీల పాడద్దేవా అని, ఒక ఓల్డ్ సాంగ్ అందరికి తెలుసు. ఫస్ట్ టైం అదే యూస్ చేయడం కజు. అదేంటంటే డబుల్ యాక్షన్గా చేశాను అనమాట. లైక్ మధ్యలో మైక్ ఉంటుంది, నేను ఇటు సైడ్, నేనే మళ్ళీ ఇటు సైడ్ ఉంటాను. సో చాలామంది అది పెట్టేసరికి మీరు ట్విన్సా, ఇప్పటివరకు చెప్పలేదేంటి, ఇలాంటివన్నీ అడిగారు. లేదండి, అది ఎడిటింగ్ అలా జరిగింది, అది అలా చేశారు అంతే, నేను ఒకదాన్ని ప్లే చేశాను. ఓకే, అంటే మీరు ఈ జనరేషన్ తగ్గట్టు ఆలోచించి చేస్తున్నారు, చేసేది అంతే. ఆవిడ కూడా అప్డేట్ అయ్యారన్నమాట. అంటే అల్టిమేట్ గా ఇన్ని నేర్చుకుంటున్నారు కదా, సింగింగ్ లో అన్ని కవర్ చేస్తున్నారు. అసలు అల్టిమేట్ గా ఏంటి గోల్? యాక్చువల్లీ నేను గోల్ అనేది ఎప్పుడూ పెట్టుకోను, ఎందుకంటే నాకున్న లిమిటెడ్ నాలెడ్జ్లో నేను ఆ గోల్ పెట్టుకుంటాను. బట్ వీ డోంట్ నో కదా, లైఫ్ విల్ త్రో సంథింగ్. లైక్ లైఫ్ చేతిలో పెట్టేశాను అనమాట. మ్యూజిక్లోనే ఉంటాను డెఫినెట్గా, బట్ ఐఎమ్ ఓపెన్ టు ఇట్. ఏదొస్తే ఐ విల్ డూ 100% అన్నట్టుగా ఐ ప్లాన్డ్ ఇట్. అంటే ఏదైనా గోల్ పెట్టుకుంటే ఓన్లీ దానికోసమే మనం కష్టపడతాం కదా, అలా కాకుండా అన్నీ నేర్చుకుని ఉంచుకొని అన్నీ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ లైఫ్. ఎస్ ఎస్. బట్ మ్యూజిక్లోనే డెఫినెట్గా, బయటకైతే వెళ్ళను. బట్ వన్ ఆఫ్ మై డిజైర్స్ ఏంటంటే ఒక మ్యూజిక్ స్కూల్ పెట్టాలి, అలాంటి టీచ్ చేయాలన్నది నా ఇది. అంటే జనరల్ గా ఇలా అన్ని నేర్చుకున్న వాళ్ళ దగ్గర ఏం చూస్తామంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా, కంపోజర్ గా సెటిల్ అవ్వాలి అని అనుకుంటారు. బట్ ఇట్స్ అ డిఫరెంట్ చేయొచ్చు, అది కూడా చేయొచ్చు. ఎందుకంటే నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను ఓన్గా కొన్ని ప్రొడ్యూస్ చేశాను, మ్యూజిక్ లిరిక్స్ రాసి. సో ఐ డోంట్ నో, అది నాకే తెలియదు నేను అలా చేస్తానని. సో వన్స్ ద టైమ్ కమ్స్ ఐ డిడ్ ఇట్ అనమాట. మెల్లిమెల్లిగా ఆ రాయడం దాకా కూడా వెళ్ళాలి. ప్రెసెంట్ ఇప్పుడు వరాహ రూపం సాంగ్ వచ్చింది కాబట్టి అది ఒక్కసారి పాడేస్తే మా వాళ్ళు కూడా ఇంతసేపు అయిందమ్మా స్టార్ట్ అయ్యి ఎక్కడ అనుకుని ఉంటారు ఆ పాట. ఓకే, డెఫినెట్గా. వరాహరూపం దైవవరిష్టం, వరాహరూపం దైవవరిష్టం, వరస్మితవదనం, వజ్రదంతధర రక్షకవచం, సంభూత భువి సంజాత నంబిదవగింబు కొడువవనీత ಸಾವಿರ ದೈವತ ಮನಸಂ ಪ್ರೀತ ಬೇಡುತ್ತ ನಿಂದೆವು ಆರಾಧಿಸುತ್ತ. సూపర్. ఆ వీడియో కంటే ఇట్లా రియల్ గా వింటుంటేనే నాకు ఇంకా ఫీల్ వస్తుంది. సూపర్. అసలు ఇది ఇంత బాగా ప్రెజెంట్ చేయడానికి అది ఇంకా వ్యూస్ వెళ్తూనే ఉన్నాయి. సో అసలు ఎన్ని డేస్ టైం పట్టింది ఈ ప్రెజెంటేషన్కి మొత్తం ప్లాన్ చేసుకొని? ఇది చెప్పాలంటే పాడుతూ ఉన్న కొద్దీ ఐడియాస్ వచ్చాయి. ఇది మామూలుగా ఫస్ట్ అయితే పాడదామని అనుకున్నాను, ఇది ఇలా చేస్తే బాగోదు, మళ్ళీ కజు వాయిద్దామని మళ్ళీ కజు వాయించాను. ఓన్లీ పాటలా ఉంది, కజులా ఉంది, ఏం కొత్తగా లేదని మళ్ళీ స్వరాస్ పెట్టాను. అలా అది పాడుతూ ఉన్న ప్రాసెస్లో ఐడియాస్ అన్నీ వచ్చాయి. అండ్ వీడియో అది కూడా మొత్తం టీమ్ సపోర్ట్ అంతా కూడా చాలా అద్భుతంగా చేశారు మా వాళ్ళందరూ. అండ్ ఆల్సో మ్యూజిక్ ప్రొడక్షన్, మ్యూజిక్ కానీ రిథమ్స్ కానీ తర్వాత మిక్సింగ్ ఇవన్నీ కూడా అలా అమరి అలా బయటకు వచ్చిందనమాట ప్రోడక్ట్. సో అది ఆల్ క్రెడిట్ గోస్ టు మై టీమ్. ఓకే, టీమ్ కానీ అంటే కాంతారా మూవీకి ఇది సోల్ లాగా అని చెప్పుకున్నాం కదా. అవునండి. సో ఈ ప్రెజెంటేషన్కి కూడా మీ వాయిస్ సోల్.
సో అందుకే అంత పెద్ద హిట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. మీ ఛానల్లో ఆల్రెడీ కొన్ని లిరిక్స్ రాసి మీరే ప్రొడ్యూస్ చేసి కంపోజ్ చేసి పాడారు అని చెప్పారు. సో వాటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏ సాంగ్ మీకు రాయాలనే థాట్ ఎట్లా వచ్చింది ఫస్ట్? యాక్చువల్గా ఇండిపెండెన్స్ డే గురించి లైక్ మన దేశం గురించి ఒక పాట రాశాను అనమాట. నాకు అంటే ఎప్పటి నుంచో ఉండేది, అంటే నేను కూడా కొత్తగా ఓన్ సాంగ్స్ అని ఏమైనా చేయాలి అన్న థాట్ అయితే ఉంది, కానీ ఇప్పుడు నేను రాయగలనన్న ఇది లేదు. బట్ అలా కళ్ళు మూసుకుని కూర్చున్నాను అనమాట, ఏం మాట్లాడకుండా. సో అలాగా డెవలప్ అయిన ఐడియాస్ అనమాట. జస్ట్ అన్నీ కూడా గుర్తు తెచ్చుకుని ఆ కాంటెక్స్ట్కి తగ్గట్టుగా థింక్ చేసి రాసిన పాటే. సో అది అలా కుదిరింది. బట్ చూసిన వాళ్ళందరూ కూడా భలే రాసావు అంటే లైక్ అంటే కొన్ని ఉంటాయి కదా నియమాలు సాహిత్యానికి ఎలా రాయాలి ఏంటి అని, అన్నీ కూడా చక్కగా అమరాయి అని చాలా మంది. అవి మీకు తెలుసా రూల్స్ ఏముంటాయి? తెలుసండి. అంటే మా గురువులు అందరూ కూడా ఏంటంటే, మా గురుగారు అంటే పాట పాడుతున్నప్పుడు ఏమైనా కీర్తన నేర్చుకున్నప్పుడు దాని బ్యాక్ స్టోరీస్, తర్వాత సాహిత్యాన్ని ఎలా రాశారు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. సో అవి ఎప్పుడు నా మైండ్లో ఉంటాయి. అంటే నేను పాడేటప్పుడు సాహిత్యానికి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చే సింగ్. అంటే క్లాసికల్లో కొన్నిసార్లు వీరు చేసి పాడడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఐ ట్రై టు అవాయిడ్ ఇట్ అండ్ సింగ్ అనమాట. సో అవి గుర్తుపెట్టుకుని ఇప్పటి వరకు ఎన్ని సాంగ్స్ రాశారు మీరు? నేను రాయడం ఒక 1-2 సాంగ్స్ రాశాను, 3 సాంగ్స్ రాశానండి. మట్టి మీద తర్వాత. ఓకే, ఫస్ట్ సాంగ్ ఏది? ఫస్ట్ సాంగ్ మాతృభూమి అని మన దేశభక్తి గీతం. ఒక్కసారి మాతృభూమి అమరభూమి, మాతృభూమి అమరభూమి సహనశీలి భారతి, వేదము ఇతిహాసము నది సారము జనయోగము, మాతృభూమి అమరభూమి సహనశీలి భారతి. అంటే ఈ సాంగ్ తర్వాత నాకు ఏం అర్థమైందంటే మీకు మ్యూజిక్ మీదనే కాదు తెలుగు భాష మీద పట్టుంది. అంటే అది ఉంటేనే అంత మంచి డెప్త్ లిరిక్స్ రాశారు కదా మీరు, అది వస్తుంది, అది కాన్ఫిడెంట్గా మళ్ళీ. సో అంటే సింగింగ్ అంటే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు కాబట్టి ఎవరి ముందైనా పాడగలుగుతారో కాన్ఫిడెన్స్ ఉంటుంది. బట్ లిరిక్స్ అనేసరికి మీరు అప్పుడప్పుడే రాస్తున్నారు, కొంత భయము బెరుకు ఇవన్నీ ఉంటాయి. సో ఎవరైనా పెద్ద లిరిసిస్ట్ ఎవరైనా విని కాంప్లిమెంట్ ఇవ్వటం అలాంటిది ఏమైనా జరిగిందా మీరు రాసిన సాంగ్స్కి? యాక్చువల్గా రామజోగి శాస్త్రి గారు వీళ్ళందరూ కూడా విన్నారండి. ఏమన్నారు? చాలా బాగుంది, చాలా బాగా పాడావు, బాగా రాసావు కూడా, ఇలాంటివన్నీ ఇచ్చారు కాంప్లిమెంట్స్. ఓకే, అప్కమింగ్ లిరిసిస్ట్. అంటే మా తాతగారు రాస్తారు లిరిక్స్. ఓకే. సో ఆయన వింటూ కూడా ఉన్నాను అన్నమాట చిన్నప్పటి నుంచి. సో అవన్నీ కూడా అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఐ రోట్. అంటే రాసిన తర్వాత ఎవరు హెల్ప్ అన్న తీసుకొని చెక్ చేయించడం అలా ఏమన్నా? అంటే ఫస్ట్ మా అమ్మ నాన్నకి వినిపిస్తాను, దాని తర్వాత మా అన్నయ్యకి, దాని తర్వాత మా అన్నయ్యలకి ఇంకా చాలా మంది ఉన్నారు. సో తర్వాత అందరూ గురువులకి టిక్ మార్క్ పెట్టేశాక అది ఫైనల్ అయిపోయి అవుట్పుట్ అంతేనా? అంతే. అంటే లక్కీగా ఏంటంటే ఏమైనా కరెక్షన్స్ ఉంటే చెప్తారు, లేదంటే అసలు ఏం అక్కర్లేదు, బాగుంది, చాలా బాగుంది, ఇంకేం అక్కర్లేదు. సో సజెషన్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. ఈ 3 సాంగ్స్కి ఏమైనా సజెషన్స్ అలా ఇచ్చారా? ఈ సాంగ్కి అయితే ఇవ్వలేదండి. బట్ ఇంకొక మట్టి మీద కొన్ని సాంగ్స్ రాశాను. సో దానిలో కొంచెం ఇలా చేయి అలా చేయని మా అన్నయ్య కొంచెం ఇచ్చాడు మార్పులు. ఓకే. సో ప్రపంచానికైతే మీరు శ్రీలలిత అనగానే క్లాసికల్ అనేది ఫస్ట్ మైండ్లోకి వస్తుంది. బట్ కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం ఈరోజు. మీరు అవి కాకుండా ఇంకా మిగతా జానర్స్ అంటే లైక్ ఫాస్ట్ బీట్, మెలోడీ ఇవి కూడా అద్భుతంగా పాడతారు అనేది నాకు తెలుసు. సో మీకు క్లాసికల్ అనేది కాకుండా ఏ జానర్ ఇష్టం పాడడానికి? లైక్ నాకు అన్నీ ట్రై చేయడం చాలా ఇష్టం అండి. అంటే ఏది మనం బ్యాక్ స్టెప్ వేయకూడదు. అంటే లైక్ ఐ వాంటెడ్ టు ట్రై ఎవ్రీథింగ్. ఎందుకంటే మెయిన్గా మన ఇండియన్ మ్యూజిక్ యొక్క గొప్పతనం అది యాక్చువల్గా. ఈవెన్ మన వెస్ట్రన్ మ్యూజిక్ వాళ్ళు కూడా మన దాని నుంచి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు చాలా చేస్తూ ఉంటారనమాట.
సో ఇది ఒక పెద్ద ఓషన్. మనం ఆ సీక్రెట్స్ తెలుసుకుని అది ఎక్కడ యూటిలైజ్ చేయాలో తెలిస్తే వీఆర్ డన్ అంతే. మనం ఏం స్పెషల్గా వెళ్ళి ఎక్కడికైనా నేర్చుకునే అవసరం లేదు. మన ఇండియన్ మ్యూజిక్ నేర్చుకుంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్ అనమాట. సో నాకు వెస్ట్రన్, ఫాస్ట్ బీట్, ఫోక్ ఇవన్నీ చాలా ఇష్టం. ఐ విల్ సింగ్ దట్ యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాంగ్ పాడు. ఓకే. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రాసావే రాసావే. నేను సావి సావి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రాసావే రాసావే. నీ వెనకే వెనకే అడిగేత్తంటే నీ వెనకే వెనకే అడిగేత్తంటే ఎంకన కోడి ఎక్కినట్టుంది రసావే. నీ పక్కన కూసుంటేనే పరమేశ్వరుని దక్కినట్టుంది రసావే. నువ్వు ఎల్లే దారే చూస్తా ఉంటే ఎరేగింటినట్టుంది రసావే రాసావే రాసావే రాసావే. బంగారు సావే మీసాల సావే రోజాల సావే నా సావే రాసావే. బంగారు సావే మీసాల సావే రోజాల సావే. సూపర్. అసలు ఎవరు చెప్పారు అసలు మీకు సెట్ అవ్వదు అనేది? చూడండి ఇంత బాగా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇదే ఒక వెస్ట్రన్ సాంగ్. లైఫ్ అంటే పెద్ద చేజరా పైసా ప్యార్ పైన మోసు యారో మారో. లేనే లేదు మాలుపే రానే రాదు అలుపే. తెగువే తోడుంటే ప్రమాదం అయితే అప్పు కాసి ఉందే యారో మారో. సూపర్. అసలు ఈ సాంగ్ అయితే పాడింది శ్రీలలిత గారేనా అనిపించింది నాకైతే. వెనక నుంచి ఎవరైనా పాడుతున్నారు. సూపర్ మాడ్యులేషన్ అసలు వాయిస్. నెక్స్ట్ ఇప్పుడు ఒక మెలోడీ. I see you, I feel you, that is how I know you. Go on, far across the distance and spaces between us, you have come to show you. Go on, near, far, wherever you are, and you're here in my heart, and my heart is go on and on. షిప్లో ఉన్నట్టుంది నాకు. సూపర్ అసలు. నెక్స్ట్ ఇప్పుడు ఏ సాంగ్ పాడతారు? నెక్స్ట్ ఒక మిమిక్రీ చేసే టైప్ ఆఫ్ సాంగ్. ముకుందా ముకుందాలో ఓల్డ్ వాయిస్ ఉంటుంది కదా. సో ఇది ఎప్పుడు ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా పాడుతూ ఉంటాను. అందరూ కూడా ఇలా షాకే చూస్తారు అనమాట, ఎక్కడి నుంచి వస్తుంది ముసలావిడ పాట. సో అందుకని ఐ సింగ్ దట్. ఓకే. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ఎక్కడో ఎక్కడో నా బిడ్డ తల్లో ఇంకా రాలేద బురుతలో, గగనం నుంచి వచ్చే ధీరుడు చెపుటైదుంది సన్నాతులు. రారా వరద త్వరగా రారా, విష్ణువుడై రారా రారా గోవింద గోపాల. ఇలా అనమాట. కాదు, ఒక్క శ్రీలలిత గారిని ఇంటర్వ్యూ చేస్తే ఎన్ని వచ్చేది తెలుసా ఇప్పుడు. బామ్మగారు వచ్చారు, టైటానిక్ షిప్ వచ్చింది. సూపర్. అసలు మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు నిజంగా.
థ్యాంక్ యూ. సో మల్టీ టాలెంటెడ్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది, మీరు యాంకర్గా కూడా చేశారు. అవునండి. ఓకే, అంటే ఎలా అనిపించింది సింగర్ అయ్యుండి యాంకర్ దట్టు గెటప్స్లో? అవును. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ఫస్ట్ ఈ ఆఫర్ వచ్చినప్పుడు అంటే నేనే అనుకున్నా, మేమందరం నేనే యాంకరింగ్ చేయడం ఏంటి, నాకు అసలే అమ్మో నాకు భయం ఇలాంటివన్నీ చెప్పాను అనమాట. బట్ రాజశేఖర్ అంకుల్ డైరెక్టర్, ఇంకా తర్వాత ప్రొడ్యూసర్ సాయి గారు, వీళ్ళందరూ కూడా, అండ్ కోటి గారు స్పెషల్గా చేయాలి, బాగుంటుంది, చిన్నపిల్లలు మీరు బాగా చేస్తారు ఇలాంటివన్నీ చెప్పి వాళ్ళు ఫస్ట్ ఎపిసోడ్ జరిగిందంతే అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓ వీళ్ళు బాగా చేస్తున్నారు, బాగా సెట్ అయిందని. అండ్ మెయిన్ గెటప్స్తో చేసేవాళ్ళం, చంద్రముఖి, అరుంధతి, జగదేక వీరుడు, ఇలాంటి గెటప్స్ అన్నీ వేసి అదొక మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. కొత్తగా ఒకటి చేసిన షో అది యాంకరింగ్. ఇప్పటి వరకు మనం అన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ మీరు పాడారు, నేను విన్నాను, చాలా మాట్లాడుకున్నాం కూడా. సో ఇప్పుడు కొంచెం దేవుని తలుచుకుందాం. తప్పకుండా. ఓకేనా? ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఏమైనా డివోషనల్ సాంగ్స్? భో శంభో శివ శంభో స్వయంభో, 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 గంగాధర శంకర కరుణాకర, మామవ భవసాగర తారక, భో శంభో శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో, శివ శంభో స్వయంభో. సూపర్, అసలు ఆ హై నోట్స్లో భలే బ్యాలెన్స్ చేస్తున్నారు తెలుసా. థ్యాంక్ యూ. సూపర్. ఇంకొక రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా, తామరసలోచన సీతా సమేత రారా, రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా, తామరసలోచన సీతా సమేత రారా, పట్టరాని ప్రేమనా పట్టుకొమ్మరారా, పట్టరాని ప్రేమనా పట్టుకొమ్మరారా, గట్టిగా కౌసల్యముత్తు పట్టివేగరారా, రామభద్ర రారా శ్రీ రామచంద్ర రారా, తామరసలోచన సీతా సమేత రారా. సో మీ వాయిస్ ఎందుకు ఇంత బాగుంది అనేది ఇంకొక సాంగ్ పాడినాక నాకు సీక్రెట్ తెలిసిపోయింది, చెప్పేస్తాను. ఓకేనా? ఇంకొక సాంగ్. ఓకే. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు, ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు, నీ కళ్ళకి కావాలి కాస్తాయి కాటుకల నా కలలు, నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందే నేసెగలు, నా పెరిగాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు, నువ్వు నెట్టిస్తే ఎలా నిట్టూర్చబట్టే నిష్ఠూరపు విలవిలలు, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా, సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా. ఈ జనరేషన్ ఆ జనరేషన్ ఏదైనా ఏ జానర్ అయినా తగ్గేదేలే. థ్యాంక్ యూ. సూపర్ అసలు. సో ఇందాక చెప్తానని చెప్పాను కదా సీక్రెట్. సో మంచి ఫుడీ అన్నారు మీరు. సో డైలీ స్వీట్స్ తింటారా? అందుకే మీరు ఇంత స్వీట్గా పాడుతున్నారు. అంటే స్వీట్స్ కొంచెం తక్కువే, అంటే గొంతు పోతుందని ఎక్కువ తినకూడదు అన్నమాట. బట్ హార్ట్స్ ఇంకా ఆపేది ఎవరు లేరు, ఆపేవాళ్ళు లేరు. ఓకే.
తినడమే. సో తెలుసుకున్నారు కదా ఇంటర్వ్యూ ద్వారా అయితే శ్రీలలిత గారు ప్రపంచానికి తెలియని విషయం తెలుసుకున్నారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ కెరియర్ ఇంకా జెట్ స్పీడ్తో ముందుకెళ్ళాలని, మీరు బోలెడన్న ఆఫర్లు వచ్చేసి వీలైతే స్క్రీన్ మీద ఒక పద్ధతి గల హీరోయిన్గా కూడా మాకు కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అసలు మా కోసం బోలెడన్ని సాంగ్స్ పాడారు. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. సో చూసారు కదా శ్రీలలిత గారితోని స్పెషల్ ఇంటర్వ్యూ. నేనైతే చాలా చాలా బాగా ఫన్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఈ ఇంటర్వ్యూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో ఇది ఇవాల్టి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.